Wanna go to Bondi Beach. We love them. Ooh, beautiful. మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ లాగా ఇది కూడా సిడ్నీ ఫిష్ మార్కెట్. So this is IMAX. సిడ్నీ సిబిడి ఎంటర్ అయిపోయాం మనం. Nade guys, beach. $25. ఇది వెనక్కి మనం ఇటు వెళ్దాం అనుకున్నాం కదా ఆ జైంట్ వీల్ దగ్గరికి. భయమేం లేదు, పోయింది అది. Can I get chicken and chive dumplings? Go with that one. So Raxi, where are we going today? Where you want to go? Wanna go to Bondi Beach. Okay, let's go. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దివ్యజ్యోతి. ఇది నా ఫస్ట్ ఎవర్ లాంగ్ ఫామ్ కాంటెంట్. మామూలుగా అయితే షార్ట్ ఫామ్ కాంటెంట్ పెడుతూ ఉంటాను. మీకు ఈ ఫామ్ ఆఫ్ కాంటెంట్ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఫాలో మీ అలాంగ్. ఇది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూడడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎన్నో రోజులుగా మేము బాండై బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము, కాకపోతే ఏదో ఒక పని ఉండడం వల్ల వెళ్ళలేకపోయామన్నమాట. సో ఈ వీకెండ్ మాకు ఆ టైం దొరికింది వెళ్ళడానికి, కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అందుకు వెళ్తున్నాం. బిఫోర్ ఆల్ దాట్ నేను మీకు కొంచెం కాంటెక్స్ట్ ఇస్తాను. నేను ఇంకా మా హస్బెండ్ సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉంటాము. సో మీకు మా వీడియోస్ ద్వారా మా లైఫ్ స్టైల్ అంటే వ్లాగ్స్, నా మేకప్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా చాలా చూడడానికి ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో అలాంగ్. We love them. శాండ్విచ్ కావాలా నీకు? sausages with cheese sticks. ఇది వన్ ఆఫ్ ద ఫ్యూయల్ స్టేషన్ లోపలే ఇలా స్మాల్ గ్రోసరీ లాగా ఉంటుంది. కావాల్సిన ఎసెన్షియల్ స్నాక్స్, ఇంకేమన్నా డ్రింక్స్ అలాంటివి పికప్ చేసుకొని ఆన్ ద గోలో వెళ్ళడానికి. రాఘవ ఇక్కడ కాఫీ తీసుకుంటున్నాడు అండ్ నేను ఒక బనానా బ్రెడ్ పికప్ చేసుకున్నాము. ఫ్యూయల్ కూడా కొట్టించేసుకొని బీచ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. చల్లగా విండి డే రోజు ఎవరా బీచ్ కోస్టల్ వాక్ చేసేది. సూపర్గా ఉంటుంది, ఎక్కువ వేడిగా కాకుండా చల్లగా. సో బ్రంచ్ చేసేసి వెళ్దామా లేకపోతే మధ్యలో చేద్దామా? మధ్యలో ఏమి ఉండవు, ఏం తినకూడదు, బ్రెడ్ తినవు సరిపోతుందిలే. ఎందుకంటే బాండైలో నేను ఒక క్యాఫే ఐడెంటిఫై చేసా, అది చాలా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అనమాట. దానికి వెళ్దాం. లేదని అంటే నీకు అంత కుకీ వాక్ ఇంట్రెస్టెడ్ లేకపోతే కొంచెం అటు ఇటు నడిచేసి బ్రంచ్కి వెళ్ళేసి వచ్చేద్దాం. యాజ్ యూజువల్ ఏం చేయకుండా అండి ఇంత చేసిన తర్వాత గోయింగ్ టు కుకీ వాక్ ఈజ్ మెంట్ టు బి ఇన్ సన్నీ డే, దాని బ్యూటీ తెలియడానికి. ఓకే, విల్ టేక్ ఎ డెసిషన్ వన్స్ యు గో దేర్. ఓకే, బ్యూటిఫుల్. అందరు మంచి వాకింగ్ రన్నింగ్ వెళ్తున్నారు. అవునా, రన్నింగ్ అవుట్ఫిట్ అంటే ఎలా ఉండాలి? నాకు ఇది కంఫర్టబుల్, నువ్వు వేసుకొచ్చావు. రన్నింగ్ కా? నేను ఎలాగో రన్ చేయను, జస్ట్ వాకింగ్. ఏమన్నా హేట్ రన్నింగ్, ఊరికి అలసిపోతాం మనం చాలా. నాకు ఈ క్యాఫేకి వెళ్ళాలనుకుంటాగా. చూడండి బ్యూటిఫుల్. నువ్వు కూడా మాచా డ్రింక్ ఉల్వోస్ లో కొనుక్కొని తాగేయచ్చు కదా. అక్కడ కేఫ్ లోనే ఎందుకు వెళ్ళాలన్నా? అదే కేఫ్ కి నన్నేమో పిజ్జా హట్లో తినమని చెప్తున్నావు కదా, అలాగే నువ్వు ఉల్వోస్ లో. మరి నీకు ఆకలి ఇస్తుంది అన్నావు కదా, నీకు అందుకు కోపం వచ్చింది అనుకుంటా. మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ లాగా ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ఇంత హైట్ ఎందుకు ఉండిద్ది హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జ్? ఓకే, హైదరాబాద్ లో కాదు కానీ బాంబేలో అయితే దీనికంటే ఎక్కువ హైట్ ఉంటుంది అండ్ ఎక్కువ లాంగ్ కూడా. దాని ఆర్కిటెక్చర్ వేరు, దీని ఆర్కిటెక్చర్ వేరు. ఇట్స్ కాల్డ్ ఆన్జాక్ బ్రిడ్జ్. వెస్ట్ఫీల్డ్ అక్కడ ఉంది. అక్కడ ఇట్లా ఫిష్ మార్కెట్ ఉంది, సిడ్నీ ఫిష్ మార్కెట్. ఇక్కడ నియర్ బై లేక్స్ అండ్ ఓషన్ నుండి పట్టిన ఫిషెస్ అన్ని సిడ్నీకి ఈ ప్లేస్ నుండే సప్లై చేస్తారనమాట.
సో దిస్ ఈజ్ ఐమాక్స్. ఇది కదా ఎస్, మన దగ్గర ప్రసాద్ ఐమాక్స్ ఎలాగో ఇక్కడ ఐమాక్స్ ఇలా ఉంది. వాటర్ సైడ్ లో ఉంటుంది. సిడ్నీ సిబిడి ఎంటర్ అయిపోయాం మనం. నేను రాఘవ మాట్లాడుకుంటున్నాం కదా బాండై టు కూగీ వాక్ అని. ఆస్ట్రేలియన్స్కి బీచెస్ మీద టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ ద ఇయర్ చాలా వామ్గా సన్నీగా ఇంకా బ్రీజీగా ఉంటుంది. చలిగా కూడా ఉండదు, వేడిగా అని కూడా ఉండదు. సో అలా కోస్టల్ వాక్స్కి వెళ్తూ ఉంటారనమాట. పాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి చాలా వర్షం పడుతుంది, ఇంకా చాలా చలిగా ఉంది. సో అందుకు మేము ఆ వాక్ చేయలేదు, కోస్టల్ వాక్ చేయలేదు, కానీ బీచ్ని ఎక్స్ప్లోర్ చేసి ఒక బ్రాంచ్కి వెళ్ళామన్నమాట. ఎదురుగా బుల్లెట్స్ లా కనిపిస్తున్నాయి కదా, అది వార్ మెమోరియల్ అన్నమాట. ఇక్కడ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళకి మెమరీలా కట్టారు. దాని తర్వాత ఇప్పుడు మీరు చూడబోయేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టేషన్స్ ఇన్ సిడ్నీ, మ్యూజియం స్టేషన్. అండర్ గ్రౌండ్ నుండి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. ఆ కాలంలోనే అండర్ గ్రౌండ్ ట్రైన్ కాన్సెప్ట్ ని వాళ్ళు తీసుకొచ్చారు. నువ్వు ఆల్మోస్ట్ వచ్చి కూడా 6.5 years అవుతుంది కదా. ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్తే కింగ్స్ క్రాస్, సిడ్నీ మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్స్. థ్రిఫ్ట్ స్టోర్ అనుకుంటుంది. థ్రిఫ్ట్ స్టోర్ అంటే అగో అందుకే అక్కడ ఉంది రొటేట్ యువర్ వార్డ్రోబ్ రెస్పాన్సిబుల్. థ్రిఫ్ట్ స్టోర్స్ ఇక్కడ చాలా పాపులర్. డ్యామేజ్ క్లోత్స్ కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ క్లోత్స్ ఈ స్టోర్లో అమ్ముతారు. ఐ థింక్ దిస్ ఇస్ థ్రిఫ్ట్ స్టోర్ ఫర్ లగ్జరీ ఐటమ్స్. అగో వ్యాలంటీనో అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక బెల్ట్, ఎస్ పాలులే. ఓ ఇక్కడ ఇది పెట్టినట్టున్నారు స్మాల్ మార్కెట్. ఈ మార్కెట్స్ లో యాక్చువల్ గా హ్యాండ్ పెయింటెడ్ ఇది దొరుకుతాయి, మనం కొనుక్కోవడం బెటర్. లాస్ట్ టైం అక్కడ చూసాం వేరే beach లో దొరుకుతుందా? నేను ఇస్తాను ఆల్డీ నుండి పెయింట్స్, ఆల్డీలో ఆల్డీలో పెయింట్స్ దొరుకుతాయి. ఏమన్నా సో తీసుకోండి, నేను చేసి పెడతాను. అమేజింగ్ ఆర్ట్. మా మమ్మీ అంటుంది రాఘవ ఇస్ ఎ గుడ్ ఆర్టిస్ట్ అని. ఎప్పుడు చూసాను నువ్వు గుడ్ ఆర్టిస్ట్ అని? బాల్ సీజన్ అని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా అన్ని ఆకులు రాలిపోవాలి. రైట్ సైడ్ ఆకులు రాలిపోయి లెఫ్ట్ సైడ్ ఆకులు మళ్ళీ కింద గ్రాస్ గ్రీన్గానే. ఫెవికాల్ తీసుకొచ్చి అతికి ఒక్కొక్క ఆకు. అయ్యి మేపుల్ ట్రీస్ అనుకుంటా. సో 2 hours మ్యాక్సిమం లిమిట్. ఇగో మనం లొకేషన్ రీచ్ అయిపోయాము. రోడ్ క్రాస్ చేసి అటువైపు వెళ్తే బీచ్ వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ అండ్ లోకల్స్ ఫేవరెట్ బీచ్ అన్నమాట. చాలా మంది సర్ఫర్స్ వచ్చి ఇక్కడ లెసన్స్ తీసుకొని సర్ఫింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక బీచ్ పర్సన్ అయితే యూ విల్ లవ్ దిస్ ప్లేస్. అండ్ బాండా ఐస్బర్గ్స్ అని ఓషన్ కి కనెక్టెడ్ గా ఉంటుంది. ఆ ఓషన్ వాటర్ వచ్చి మొత్తం నింపేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అ క్లోరినేటెడ్ వాటర్, ఓషన్ వాటర్ అన్నమాట. ఇక్కడ మామూలుగా చాలా చల్లగా ఉంది. మంచిగా ఒక బీచ్ ఏరియా నుండి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ బీచ్ ఏరియా సూపర్గా ఉంటుంది. ఈ వాటర్లో ఇంత లైక్ వచ్చే టైడ్స్లో నేను స్విమ్ చేయగలను. అగో అదే బాండా ఐస్బర్గ్స్ కదా అది. బ్యూటిఫుల్గా ఉంటుందో అనుకుంటా మొత్తం వాక్ వెళ్తే. ఏం సంగతి? అలాగే ఉంది బాబరే. చేద్దాం కదా రక్షి వాక్ బనారే ఉంది. మనకు అక్కడ బ్యూటిఫుల్
ఓ మై గాడ్ జుట్టుకి వస్తుంది. నా హాఫ్ ఫేసే వస్తుంది రాదు. నాదే గైస్ బీచ్ $25. Swam in those icebergs. నేను ఊపుతా కదా క్యాండిల్ కూడా. ఏంటి ఇప్పుడు అక్కడికి డైరెక్ట్ ఇది వెనక్కి మనం ఇటు వెళ్దాం అనుకున్నాం కదా ఆ జైంట్ వీల్ దగ్గరికి. సరే పద. అటు వెళ్ళి దాని తర్వాత వెళ్దాం. No. ఎక్కడన్నా ఏదైనా ఫన్ రైడ్స్ ఉన్నాయని అంటే ఐ విల్ ఆల్వేస్ బీ ద ఫస్ట్ పర్సన్. కానీ రాఘవకి కొంచెం భయం, కానీ ఏదో ఒకలాగా ధైర్యం చేసి నాతో వచ్చేసాడనమాట. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే ముందు భయపడేవాడు, ఇప్పుడు భయపడడం లేదు. థ్యాంక్స్ మ్యామ్. ఇది ఒక గోడ ఇప్పుడు నాతో. భయం ఏం లేదు, పోయింది అది. ఈ బీచ్ దగ్గర జెయింట్ వీల్ వాజ్ సో బ్యూటిఫుల్. పైనుండి ద హోల్ బీచ్ వాజ్ విజిబుల్. జనరల్గా అయితే మనం ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడే చూడగలము, కాకపోతే దగ్గర నుండి బీచ్ని చూడడం పైనుండి వాజ్ రియలీ రియలీ ప్రిటీ అనమాట. ఒక చేప ఇంకొక చేప. ఇక్కడ ఇలా బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకోవడానికి ఫన్ పాపప్స్ పెడుతూ ఉంటారు. సో బూస్ట్ ఇక్కడ వన్ ఆఫ్ ద ఫ్రెష్ జ్యూస్ అండ్ ఇలా ఫన్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. చాలా మంది ఇన్వాల్వ్ అవుతే బ్రాండ్ గురించి తెలుస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళ ప్రోడక్ట్స్ ట్రై చేపిస్తారు. ఒకవేళ మనకు నచ్చితే నెక్స్ట్ టైం మనమే వెళ్తాం కదా, సో అందుకు. ఇంకా ఇక్కడ స్పిన్ ద వీల్ అనే యాక్టివిటీ పెట్టారు. స్పిన్ చేసి ఒక దగ్గర ఆగాక గిఫ్ట్ కార్డ్స్ లాగా ఇస్తున్నారు. నాది రాఘవది నేనే స్పిన్ చేశాను, ఏమొచ్చిందో చూడండి. Can I get chicken and chai dumplings? లాస్ట్ మీకు గుర్తుందా మనం దీనికి వెళ్ళినప్పుడు ఒకటి తిన్నాం మలేషియాలో సూపీ డంప్లింగ్స్. ఎందుకు అడిగా సూప్లో ఆర్డర్ చేయాలి. Let's eat in this side, okay?
నీకు ఎందుకు సార్ వేరే ట్రై చేయాలనుకుంటే వేరే నా చాయిస్ కాదు. ఎందుకనుకున్న పిజ్జా అడిగేది చూద్దాం మరి పార్క్ చేసాం మరి కారు అలాగా ఇట్లా పట్టుకొని దీన్ని ఇది పైకి కిందకి వెళ్తా ఉంటాం. ఈ 3 దీన్ని పట్టుకోవాలి, ఈ 2 పైన కింద మూవ్ చేస్తూ ఉంటాం. ఈ 3 అదే కదా చేస్తున్నాను. దాని తర్వాత ఇది పైకి కింద మూవ్ అవుతా ఉంటాం. నువ్వు దీని పైకి తీసుకొస్తావు ఈ 2 ఫింగర్స్ ఎలా చేస్తావు? ఇగో ఇలాగా. దీంతో ఈజియెస్ట్ స్మాల్ రైస్ కూడా ఫిక్స్ చేస్తుంటా. అవి టాప్ 6 ఏమన్నా మ్యాచ్ ఇంటికి వెళ్ళిపోదామన్నావు కదా రాగానే. చూసావా ఏమైందో? అండ్ ఇంకా అంతే తినేసాక ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్, సో చాలా అమెచ్యూర్గా బిహేవ్ చేస్తుంటే లైట్ తీసుకోండి. బట్ ఐ హోప్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్.